హాయ్ అండి, మా అబ్బాయి అయితే ఇంకా గౌహతికి వెళ్తున్నాడు. అందుకనేసి ప్రేమగా నేను ఈరోజు అయితే నువ్వుల లడ్డు అయితే ఇంకా చేస్తున్నాను. నువ్వుల లడ్డు కోసం ఇక్కడ నేను కేజీ నువ్వులు అయితే తీసుకున్నాను. మక్కాన్ అయితే ఇంకా 100 గ్రామ్స్ తీసుకున్నాను. బెల్లం తీసుకున్నాను. ఇవి మొత్తానికైతే ఇంకా రోస్ట్ చేస్తున్నాను అనమాట. బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా చిటపటలాడాలి. అంత బాగా రోస్ట్ చేస్తే చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా వస్తాయి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయితే ఇంకా చేస్తున్నాను. నువ్వులు చిటపట సౌండ్ వస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఇవన్నీ లాంగ్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేశాను. వెంటనే వెళ్ళండి, లాంగ్ వీడియో అయితే చూడండి. ఇవి మాత్రము ఎంత హెల్దీ అంటే ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా చూడండి. పూర్వంలో చాలామంది అప్పట్లో ఎక్కువగా నువ్వుల ముద్దలే తినేవాళ్ళు బెల్లం వేసుకొని. ఆ విధంగానే చేశాను, పర్ఫెక్ట్గా చేశాను. చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి ఒక లడ్డు తింటే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది. మళ్ళీ చేసుకొని తింటారు మీరు. అంత చక్కగా అయితే చేశాను. 2-3 నెలలు నిల్వ ఉన్నట్టుగా అయితే చేశాను. ఎలా చేశాను, ఇంకా ఏమేమి వేసాను, ఏమేమి పద్ధతుల్లో వాడాను, పూర్వకాలంలో నువ్వుల లడ్డు చేస్తారు కదా, అదే విధంగా కొద్దిగా తేడా లేకుండా అయితే చేశాను. ఎందుకంటే మా అబ్బాయి గోహతికి గదా తీసుకెళ్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కల్లా పంచుతున్నాడు కదా. మా అమ్మ చేసిందని ప్రేమతో అందరికీ స్వీట్ పంపిస్తాను మమ్మీ, ఇస్తాను అన్నాడు. అందుకనేసి నేను ఇక్కడ కేజీ బెల్లం, కేజీ నువ్వులు అయితే తీసుకున్నాను, మక్కానా తీసుకున్నాను. ఆ తర్వాత ఎలా చేశాను ఏంటి అనేది అలా లాస్ట్ చూడాలనుకుంటే కనుక లాంగ్ వీడియో అప్లోడ్ అయ్యింది ఆల్రెడీగా. చూడండి, వెళ్ళండి. ఎంత చక్కగా చేశానో. 2 నెలలు 3 నెలలు గ్యారెంటీ అండి నిలువ ఉంటాయి. ఇంత చక్కనే లడ్డు, ఎంత హెల్దీ అయిన లడ్డు అయితే మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. హాయ్ అండి, మా అబ్బాయి అయితే ఇంకా గౌహతికి వెళ్తున్నాడు. అందుకనేసి ప్రేమగా నేను ఈరోజు అయితే నువ్వుల లడ్డు అయితే ఇంకా చేస్తున్నాను. నువ్వుల లడ్డు కోసం ఇక్కడ నేను కేజీ నువ్వులు అయితే తీసుకున్నాను. మక్కాన్ అయితే ఇంకా 100 గ్రామ్స్ తీసుకున్నాను. బెల్లం తీసుకున్నాను. ఇవి మొత్తానికైతే ఇంకా రోస్ట్ చేస్తున్నాను అనమాట. బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా చిటపటలాడాలి. అంత బాగా రోస్ట్ చేస్తే చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా వస్తాయి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయితే ఇంకా చేస్తున్నాను. నువ్వులు చిటపట సౌండ్ వస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఇవన్నీ లాంగ్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేశాను. వెంటనే వెళ్ళండి, లాంగ్ వీడియో అయితే చూడండి. ఇవి మాత్రము ఎంత హెల్దీ అంటే ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా చూడండి. పూర్వంలో చాలామంది అప్పట్లో ఎక్కువగా నువ్వుల ముద్దలే తినేవాళ్ళు బెల్లం వేసుకొని. ఆ విధంగానే చేశాను, పర్ఫెక్ట్గా చేశాను. చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి ఒక లడ్డు తింటే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది. మళ్ళీ చేసుకొని తింటారు మీరు. అంత చక్కగా అయితే చేశాను. 2-3 నెలలు నిల్వ ఉన్నట్టుగా అయితే చేశాను. ఎలా చేశాను, ఇంకా ఏమేమి వేసాను, ఏమేమి పద్ధతుల్లో వాడాను, పూర్వకాలంలో నువ్వుల లడ్డు చేస్తారు కదా, అదే విధంగా కొద్దిగా తేడా లేకుండా అయితే చేశాను. ఎందుకంటే మా అబ్బాయి గోహతికి గదా తీసుకెళ్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కల్లా పంచుతున్నాడు కదా. మా అమ్మ చేసిందని